భవ్య రూంలో నుంచి సౌండ్ రావడంతో భవ్య వస్తోందని గమనించిన సుమతి ఒక్క సెకండ్లో తన రూంలోకి చేరుకుంది. ఇంతలో తన రూంలో నుంచి హాల్లోకి భవ్య చేరుకుంది. కొద్దిగా కుడివైపుకి జరిగి అటువైపు చూసిన భవ్య ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసింది. ఏదో చూడకూడనిది చూసినట్టు మరీ కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉంది. అలా చూస్తున్న భవ్యకి కొద్దిగా శరీరంలో వైబ్రేషన్ కూడా స్టార్ట్ అయింది. తనకు తెలియకుండానే అటువైపు తను అడుగులు వేయసాగింది. అలా 2 అడుగులు వేసి అక్కడే నిల్చుంది. అలా మోకాళ్ళ మీద కూర్చొని అలాగే చూస్తూ ఉంది. తన కళ్ళ ముందు ఉన్న ఆ దృశ్యాన్ని తలుచుకొని తన మనసులో ఏదో తెలియని ఉద్రేకం. అదే సమయంలో కనకయ్య మంచి వేడి మీద ఉన్నాడు. భవ్య అలా కనకయ్య అందాలు గుడ్లు అప్పగించి మరీ చూడసాగింది. ముఖ్యంగా కనకయ్య నడుంకే చూడసాగింది. భవ్య వాళ్ళ సుమతి లాగిన పంచె వైపే చూస్తూ ఉంది. ఆ లుంగీ కాస్త మోకాళ్ళ దాకా ఉంది అంతే. అప్పుడు కనకయ్య బలమైన తొడలు, నడుం, ఇంకా ఆ నల్లటి బలమైన శరీరం. అసలే అర్ధరాత్రి, అందులోనూ వయసులో ఉన్న పిల్ల. ఆ దృశ్యం చూసేసరికి తనలో బాగా అగ్గి రాజుకోసాగింది. తనకు తెలియకుండానే భవ్యలో కొద్దిగా శ్వాస వేగం అందుకుంది. ఇదంతా కనకయ్య గమనిస్తూనే ఉన్నాడు. నిజానికి కనకయ్యకు కూడా భవ్య కంటే ఇంకా ఎక్కువగా తన శరీరం అగ్గి రాజేసుకుంది. ఎందుకంటే ఆడదాని వాసన చూసి చాలా రోజులైంది కనకయ్యకు. కనకయ్యకు కూడా అనుకోని ఈ సంఘటనకి ఆనందం, భయం, విచారం, ఇంకా ఏదో తెలియని యాంగ్జైటీ అన్నీ కలగలిసిపోయాయి ఈ వింత అనుభవానికి. అలా కొద్దిగా మోకాళ్ళ మీద కూర్చొనున్న భవ్య కొద్దిగా ముందుకు ఒరిగింది. ముందుకు ఒరిగిన భవ్య తన 2 చేతుల్ని అప్రయత్నంగా కనకయ్య తొడల మీద వేసింది. జున్నులాంటి కోమలమైన ఆ చేతులు బలమైన ఆ తొడలని తాకేసరికి కనకయ్యలో 1000 వోల్టుల విద్యుత్ ప్రవహించినట్టు అయిపోయింది. భవ్య కూడా అంత బలమైన తొడలను తాకేసరికి తన సున్నితమైన చేతుల్లో నుంచి తన ఒంటికి నరనరాల్లో నుంచి తన తల వరకు జువ్వుమన్నట్టు అనిపించింది. భవ్య అలాగే సుతారంగా మర్దన చేస్తూ కొద్ది కొద్దిగా పైకి వెళ్ళసాగింది. అలా నడుం దగ్గరికి వచ్చి ఆగిన భవ్య కళ్ళు పెద్దవి చేస్తూ అక్కడ చూసి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన ఒంటి మీదున్న నైటీని తొలగించేసి అప్పుడే పుట్టిన చిన్న పిల్లలా తయారైపోయింది. అంతే వేగంగా కనకయ్య మీద అలాగే పడిపోయింది. అలా మీద పడిపోయిన భవ్యాని కనకయ్య ఏమాత్రం ఆలోచించకుండా గట్టిగా హత్తుకొనేశాడు. ఈ దృశ్యం అంతా తన రూంలో నుంచి సుమతి చూడసాగింది. సుమతికి ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయిపోయింది ఆ దృశ్యం చూసి. ఇక ఏమాత్రం ఆలోచించకుండా నిద్రపోతున్న గురునాథంని ఏమండి ఏమండి లేయండి అంటూ తనను నిద్ర లేపింది. గురునాథం నిద్ర లేచి ఇలా రండి అంటూ గురునాథంకి కొద్దిగా వాకిలి తెరిచి హాల్లో జరుగుతున్న దృశ్యాన్ని చూపించింది సుమతి. ఆ దృశ్యం చూసిన గురునాథంలో ఒక్కసారిగా ఆనందం, అద్భుతం, ఆశ్చర్యంతో పాటు మహదానందం చోటు చేసుకుంది. తనకు ఏ దృశ్యం కావాలో అది తన కళ్ళ ముందు కనపడింది. ఆ కనపడడంతో గురునాథం ఆనందానికి అవధులు లేవు. ఇంతలో గురునాథం భార్య సుమతి ఏవండి వెళ్ళి ఆపండి అంది. ఇంతలో గురునాథం తన భార్యని లాక్కొని గట్టిగా హత్తుకొని అది ప్రకృతి ధర్మం, అక్కడ జరగాలనుంది జరగని అంటూ భార్యని గట్టిగా హత్తుకున్నాడు. కొద్దిగా తెరిచిన వాకిలి వంక చూస్తూ నువ్వు కూడా ఆ అద్భుతాన్ని ఇక్కడి నుంచి చూసి ఆనందించు అన్నాడు. అలా భర్త మాటలకి నిశ్చేష్టురాలై చూస్తూ
అలాగే ఉండిపోయింది. అలా చూస్తూ ఉన్న సుమతిలో అగ్గి రాజుకుంది. ఇక గురునాథం ఆనందానికైతే అవధుల్లేవు. తన కళ్ళకి, తన మనసుకి ఏది కావాలనుకున్నాడో అది అక్కడ జరుగుతోంది. అక్కడ హాల్‌లో భవ్య, కనకయ్య ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు తడుముకుంటూ బాగా అగ్గి రాజేసుకుంటున్నారు. భవ్య అయితే తన సుతారమైన పెదాలతో కనకయ్య శరీరాన్ని తడిమేస్తోంది. ఇక కనకయ్య అయితే తన లేత అందాలని ఎక్కడ పడితే అక్కడ తడిమేస్తున్నాడు. ఇక వేడెక్కిపోయిన కనకయ్య ఒక్కసారిగా భవ్యాని పక్కకు జరిపి అలా భవ్య మీద పడి ఇద్దరూ ఒకటైపోయారు. అప్పుడు భవ్య నోటిలో నుంచి అప్రయత్నంగా ఓ చిన్న కేక వచ్చింది. అది విన్న గురునాథంకి మహదానందంగా అనిపించింది. ఇదంతా చూస్తూ భార్య సుమతిని బాగా వేడి పుట్టించేశాడు గురునాథం. అక్కడ భవ్య, కనకయ్యలు ఇద్దరూ బాగా యుద్ధంలో మునిగి తేలుతున్నారు. ఇక్కడ సుమతి, గురునాథం ఇద్దరూ మంచి వేడి మీద ఉన్నారు. అలా సుమతికి బాగా వేడి రాజేసి గురునాథం బాగా వేడిగా ఉన్న సుమతిని అగ్గి రాజేసి వదిలేశాడు. అప్పుడు సుమతిలో ఎక్కడా లేని అసంతృప్తి చోటు చేసుకుంది.